rearing milch animals now. అప్పట్లో మాకు బిల్డింగ్ లేకుండా ఉండింది. కొంత గ్రామస్తుల సహకారంతో మేము మిగులు కొంత దాని నుంచి డబ్బులు ఏర్పాటు చేసుకుని ఆ బిల్డింగ్ కూడా కట్టుకోవడం జరిగింది. ఈ పశువులకి అది ఎండాకాలం మంచి నీళ్ళకి అది ఇబ్బంది లేకుండా ఒక చెరువును కూడా కొంతమంది దాతల స్థలాన్ని దానం చేశారు. తర్వాత కొన్ని ఇతర ఫ్రెండ్స్ కానీ పాల డబ్బులు కానీ పెట్టేసి చెరువుని ఏర్పాటు చేసుకున్నాము. గత సంవత్సరం కూడా దాని చుట్టూతా మట్టి కోసుపోకుండా ఉండడానికి రాళ్ల కటకం ఒకటి ఏర్పాటు చేసాము. దాదాపు 80,000 అట్లా ఖర్చు వచ్చింది. దాదాపు ఇప్పుడు 345 రిజిస్టర్స్ నెంబర్స్ ఉన్నాయి. ఇంకా కొంత నాన్ నెంబర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు రోజుకు వచ్చేసి ఉదయం సాయంత్రం 250 లీటర్ల వరకు మేము కనెక్షన్ చేస్తున్నాము. తర్వాత లోకల్ సేల్స్ కూడా ఎక్కువగానే మేము పోతుంటాయి. ఊళ్ళో 25 రూపాయలతో లీటర్ వచ్చేసి లోకల్ సేల్స్ అమ్ముతుంటాము. ఒక 8%, 10% అట్లా వస్తే కనుక 30 రూపాయలు, ఇప్పుడు 32 రూపాయలు ఉంది మార్కెట్ రేట్ అక్కడ. Pandurangapuram has 26 women self-help groups. With the Gram Panchayat providing a helping hand, the women have more livelihood opportunities available to them. మాకు గ్రామంలో కూడా ఏ సమస్య వచ్చినా కానీ ఏమన్నా ఇతర గ్రామాలకు ఇచ్చి మనకి ఇవ్వలేదు సబ్సిడీ లోన్లు కానీ అవి కానీ ఇవి కానీ అనుకున్న సమస్యలో గ్రామ పంచాయతీ తరఫున మా పెద్దలకు కూడా చెప్తుంటాం. వాళ్ళ సహకారం కూడా ఉంది. ఎందుకు రాలేదు, మా గ్రామానికి మీరు ఎందుకు ఇవ్వలేదు, మా వాళ్ళు పొదుపులు కడుతున్నారు కదా, మా వాళ్ళు అభివృద్ధికి పనులన్నీ పాల్గొంటున్నారు కదా అని వాళ్ళు కూడా డిమాండ్ చేసి తెచ్చి ఇచ్చినాయండి అనమాట. పొదుపు లక్ష్యం గ్రూప్కి ఒకవేళ అవసరమైతే ఈ గ్రూప్ నుంచి వేరే గ్రూప్కి అప్పులు ఇవ్వటము, వాళ్ళ నుంచి మనం తీసుకోవటము అట్లా బాగా జరుగుతున్నాయి. ఈ డబ్బుకు అనేది ఇబ్బంది లేకుండా ఈ గ్రూపులు మరి ఫస్ట్ బ్యాంక్కి పోయేది ఎట్లో ఈ మహిళలకు తెలియదు. ఈ పొదుపు వచ్చినాక బ్యాంక్ నుంచి డబ్బు తెచ్చుకోవడం, బ్యాంకులు అసలు ఎట్లా ఇస్తారో ఏంది అది అవి కూడా మాకు తెలిసిన మహిళ బయటకు పోతే అసలు అది వరకు బయటకు అంటూ తెలియదు కదా. ఇప్పుడు బయటికి పోయి ఏదైనా సాధించు రావచ్చు అన్న మహిళ మాకు కూడా అవసరానికి డబ్బు ఎక్కడో ఎత్తుకులావద్దు, ఈ పొదుపు నుంచి వేరే తీసుకొని మనం ఏదైనా శక్తితో బతకొచ్చు, మన సొంతంగా ఏదైనా చేయొచ్చు అన్న అవగాహన వచ్చేస్తుంది మాలో. Many women have utilized these opportunities to venture out on their own and set up small business units. పొదుపు లక్ష్మి మహిళని మా గ్రామంలో సుమారు ఒక 26 గ్రూపులు ఉన్నాయి. ఆ 26 గ్రూపులో మాది ఒక గ్రూపు. మా గ్రూప్ పేరు కల్కి భగవాన్ పొదుపు లక్ష్మి గ్రూపు. ఆ గ్రూపులో మేము ఒక 20 మంది ఉన్నాము. ఆ 20 మంది మహిళలు ఒక 10 మందితో పచ్చళ్ళు తయారు చేస్తున్నాం. మా గ్రూప్లో 10 మంది కాకుండా పక్క గ్రూప్ వాళ్ళు కూడా ఒక 10 మందితో కొంతమంది సేల్స్కి, కొంతమంది పచ్చళ్ళు తయారు చేయడానికి వస్తూ ఉంటారు. ఇవన్నీ తయారు చేసి డిఆర్డిఏ వాళ్ళు గవర్నమెంట్ స్టాల్స్ పెడతారు. దాంట్లో ఎగ్జిబిషన్ స్టాల్ పెడతాం, దాంట్లో అమ్ముతాం. కొన్ని సూపర్ మార్కెట్లకి ఊరు తిరిగి ప్రతి షాప్కి ప్రతి ఇంటికి తీసుకెళ్ళి సేల్ చేస్తాం. నేను ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కాబట్టి ఈ మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు లీడర్స్ మాత్రం ఇట్లా ఒక ఎక్స్పోజర్ తీసుకోపోతే వేరే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు కార్యక్రమాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుంచే వేరే వాళ్ళు ఎట్లా పైకి వచ్చినారు, దాన్ని వాళ్ళు కూడా తెలుసుకుంటే వాళ్ళు కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంది అని అనుకొని వాళ్ళని ఈ ఎక్స్పోజర్ ప్రోగ్రామ్కు తీసుకొచ్చినాను. With the Gram Panchayat encouraging newer ventures and also the people here understanding the long-term plans reap greater benefits. Some people in Pandurangapuram have ventured into rearing emu birds.
ఫస్ట్ తెచ్చినప్పుడు నన్ను అందరూ అరిచారు. ఒక పక్షి ఇంత ఖరీదైంది, మేము ఫస్ట్ 13,000 పడింది, అన్నీ కలిసి 13,000 అని అడిగారు నన్ను. కాదు ఒక్కొక్కటి 13,000 అంటే నీకు పిచ్చెక్కిందే అనుకోని నన్ను అడిచారు. అయితే దాని ఆదాయం మాకు తెలిసింది అని చెప్పి మేము కనుక్కున్నాం భాస్కర్ని. ఆయన చెప్పాడు అన్ని ఆదాయం మంచి చేయాలని చెప్పాడు. మీరు ఫస్ట్ మొదలు పెట్టినప్పటికి డబ్బు బాగా ఖర్చు పెట్టాలి, కొన్నాళ్ళు పెడితే మీరు దెబ్బతినిపోతారు, మీరు బాగా పెట్టగలుగుతాం దాంట్లో దిగండి లేదా దిగుతామని చెప్పాడు. సరే మేము పెట్టగలుగుతామని చెప్పి దిగాము సార్. 3 సంవత్సరాలు మీకు తిరగడం, మీకు డబ్బు రాదు, 3 సంవత్సరాలు పెట్టాలని మీరు అని చెప్పాడు. సరే అని చెప్పి మేము దిగాం దాంట్లోనే. Another highlight of Pandurangapuram is the implementation of total prohibition in the village a few decades ago. Even today, people cannot buy or sell liquor in any form in the village. Educated citizens from Pandurangapuram who have settled in different parts of the world have come together as FISGARD, or the Foundation for Integrated Self-Governance and Rural Development, a registered non-profit organization, and have established a website, pandurangapuram.org. With regular updates, this website keeps the villagers and the people living in other cities informed of all the happenings in Pandurangapuram. In its efforts to keep the village clean, the Pandurangapuram Gram Panchayat has ensured that individual sanitary latrines have been built in every house. These efforts were recognized by the Government of India, and the Panchayat was awarded the Nirmal Gram Puraskar in 2007. The cash component of this award has been deposited in the local post office, and the interest amount is being used for development activities in the village. Pandurangapuram is also one of the 10 villages in South India to receive the Google Grama Puraskar in 2010 for enhancing the quality of life for its entire people. All the features of Pandurangapuram's progress are also seen in the 2 other habitations under the Gram Panchayat, Bapuji Nagar and Subbareddy Palam. The template to success is now there for all to see. The people of Pandurangapuram have shown that the active participation of the people in the democratic processes that aim for greater social good can transform lives. They have also shown that no matter where you have migrated from, you can merge with the local community by your exemplary behavior, respect for the decisions of the Grama Sabha, and refusal to deviate from the goals you have set for yourself. ఇప్పుడు మా గ్రామస్తులంతా మేము అంతా కలిసికట్టుగా ఉండి అభివృద్ధి సాధించినాము. మళ్ళా తరం కూడా ఇదే విధంగా ఉంటుందని కోరుతున్నాను. ఏ పంచాయతీ అయినా కానీ కలిసికట్టుగా ఉంటే మా గ్రామం లెక్క అభివృద్ధి సాధించేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పంచాయతీకి నేను కోరుకునేది ఏమంటే పార్టీలు విడనాడి కలిసికట్టుగా ఉండి సాధించుకుంటే ఏదైనా సాధించుకునే దానికి ఆస్కారం ఉందని కోరుకుంటున్నాను. If the efforts of the villagers of Pandurangapuram have laid the path to prosperity, such efforts can lead to the same results elsewhere too. Because no one owns the path to progress and prosperity.